That's what actually all your subjects say. మీరు చిన్నప్పుడు మ్యాథ్స్ తెలుగు మ్యాథ్స్ యాక్చువల్లీ సైన్సెస్ అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నారు. సైన్సెస్ సబ్జెక్ట్స్ అండ్ దెన్ ఆర్ట్ సబ్జెక్ట్స్ అని రెండు రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. సైన్స్ సబ్జెక్ట్స్ అన్ని మీకు సబ్జెక్ట్ ని నేర్పిస్తే ఆర్ట్ సబ్జెక్ట్ అనేది ఎలా డీల్ చేయాలో చెప్తూ ఉంటుంది. ఎంతమంది ఇందులో డ్రాయింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు? మేము డిగ్రీలో ఆర్ట్ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఐఏఎస్ అవ్వచ్చా అని చాలా మంది అడిగారు. డిగ్రీలో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఐఏఎస్ అవ్వచ్చు. చాలా మంది మన ఐఏఎస్ ఆఫీసర్స్ తెలుగు బ్యాక్గ్రౌండ్ తో తెలుగు సబ్జెక్ట్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ కింద తీసుకుని ఇది వరకు పైకి వచ్చిన వాళ్ళు. ఇంతమంది యాక్చువల్లీ తెలుగు చాలా వచ్చు కదా, మీకు తెలుగు ఎంత బాగొచ్చో నేను చూస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ తెలుగులో ఏమంటారు? ఇటు అటు అయిపోతే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మీరు ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కి ఒకటి గమనించాల్సింది ఏంటి అని అంటే, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాని డెప్త్ లోకి వెళ్ళాలి. మీ అండర్స్టాండింగ్ అండ్ దెన్ అబ్జర్వేషన్ అండ్ అనలిటికల్ స్కిల్స్, వాళ్ళు ఇప్పటిదాకా అనలిటికల్ లాజికల్ అప్రోచ్ స్కిల్స్ అని అంటున్నారు. ఎక్సలెన్స్ ఇస్ నాట్ ఎ స్కిల్, ఎక్సలెన్స్ ఇస్ an attitude which you can change. మీకు ఎక్సలెన్సీ కావాలి అని అంటే కనుక చేంజ్ యువర్ యాటిట్యూడ్. యువర్ యాటిట్యూడ్ is going to change your approach and then your approach is going to really set your goals and then you can achieve your goals. Everything is in your hand. That's the reason why Bhagavad Gita says that aham sarvasya prabhavah. What Bhagavad Gita says? Come on, aham sarvasya prabhavah. నోరే తిరగట్లేదు, ఒళ్ళు తిప్పుకుందామా పోనీ కొంచెం. అండ్ డాన్స్, ఇంకొక ఆర్ట్ అనేది ఫ్లెక్సిబిలిటీ. ఇట్ టీచర్స్ యూ ఫ్లెక్సిబిలిటీ. మీరు కుడి చేతికి వెళ్ళాలో ఎడం చేతి వైపుకి ముందుకు వంగాలి, కొన్నిసార్లు పైకి ఎగరాలి, కొన్నిసార్లు కూర్చోవాలి, కొన్నిసార్లు కళ్ళు ఒకటే తిప్పాలి. ఏ సిచ్యువేషన్ లో ఏది ఎలా ఉండాలో అంత ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. నేను నేను ఇంతే రిజిడ్ గా ఉంటాను, నేను ఇంతే స్టబాన్ గా ఉంటాను, నా క్వాలిటీ అంతే, నా నేచర్ అంతే, నా టైప్ ఆఫ్ పర్సనాలిటీ అంతే, నా నేచర్ కి తగ్గట్టు ఇంతే అంటే కుదరదు. ఇంతే అని కాదు. ఫ్లెక్సిబిలిటీ ఇస్ ద వన్ విచ్ ఇస్ గోయింగ్ టు రియల్లీ మేక్స్ యూ అండ్ దెన్ గివ్స్ యూ సక్సెస్. You've been attending impact sessions since 8 days, avuna? Yes. So let us start with the greetings. Good afternoon. Now this is not the way, little louder. जोर से बोलना, अभी प्यार से बोलना. What a change, man. This is it. Actually, for anything which you have learned, Mr. Sriram actually just now he had spoken that the communication skills are the pivot of the most essential one. May you be a CEO, may you be an anything as such. నేను ఒక షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్ కి ఇక్కడ వచ్చాను. చాలా మంది ఐఏఎస్ ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు. ఒకసారి చేతులు మళ్ళీ ఎత్తండి, చేతులు ఎత్తండి. చాలా మంది చేతులు ఎత్తుతున్నారు. కొంతమంది క్వశ్చన్స్ అడిగినవి ఇక్కడ వినిపించాయి, కొంతమంది క్వశ్చన్స్ అడిగినవి వినిపించలేదు. నేను వాళ్ళకి కొంత క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. క్యూంకి why I just actually handle the sessions for the IAS psychology students in Delhi. I do train them in psychology subject. Kabatti konni ikkada akkada naaku kuda telusu. The very first one actually we just have to focus upon the communication skills. जोर से बोलना और प्यार से बोलना అని చెప్పాను. जोर से అంటే you must be audible, you must have your clarity. మీరు చెప్పేదేదో దాంట్లో క్లారిటీ ఉండాలి, చెప్పే దాంట్లో ఏదో క్లియర్ గా ఉండాలి, ఎక్కడ ఏ మాడ్యులేషన్ తో ఎలా మాట్లాడాలో అన్నది जोर से और प्यार से. That's what actually all your subject says. మీరు చిన్నప్పుడు మ్యాథ్స్ తెలుగు మ్యాథ్స్ యాక్చువల్లీ సైన్సెస్ అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నారు. సైన్సెస్ సబ్జెక్ట్స్ అండ్ దెన్ ఆర్ట్ సబ్జెక్ట్స్ అని రెండు రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. సైన్స్ సబ్జెక్ట్స్ అన్ని మీకు సబ్జెక్ట్ ని నేర్పిస్తే ఆర్ట్ సబ్జెక్ట్ అనేది ఎలా డీల్ చేయాలో చెప్తూ ఉంటుంది. ఎంతమంది ఇందులో డ్రాయింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు? అన్నిటికీ కొన్నే చేతులు వేస్తున్నాయేంటి? ఎంతమందికి డ్రాయింగ్ అంటే ఇష్టం? ఇది బాగుంది. ఎస్, ఎందుకంటే కమ్యూనికేషన్లో వినడం కూడా ఒక ఆర్టే. ఇక్కడ చెప్పేవన్నీ కొంతమంది నోట్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది మెదడులో నోట్ చేసుకుంటుంటారు, కొంతమంది పక్కని ఒరే పొద్దు నుంచి నేను వింటున్నాను కదా ఇది నువ్వు వినే అని పడుకుని పక్కవాడి దాంట్లో రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు. అవునా కాదా? ఎస్. ఫస్ట్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు? సెకండ్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు? థర్డ్ కేటగిరీలో చేతులు లేపండి, నేను చెప్తాను అప్పుడు. థర్డ్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు? ఉన్నారు కానీ పాపం ఎత్తట్లేదు. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ మనకి అన్ని ఇంటర్లింక్ గా ఉన్నాయి. నేను ఐఏఎస్ వాళ్ళ గురించి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ద జెంటల్మెన్ హూ వాజ్ సిట్టింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఆల్సో హ్యాడ్ ఎంక్వైర్డ్ అబౌట్ ఎన్ఆర్ఐస్, ఐఏఎస్ అండ్ దెన్ ఆల్. చిన్న బ్రీఫ్ గా మీకు అసలు ఐఏఎస్ అంటే ఏంటో నేను మీకు చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ లో హైయెస్ట్ ఎగ్జామినేషన్ ఇస్ ఐఏఎస్, స్టేట్ గవర్నమెంట్ లో హైయెస్ట్ ఎగ్జామినేషన్ ఇస్ గ్రూప్ 1 సర్వీసెస్ అంటారు. ఐఏఎస్ దాంట్లో కూడా 23 బ్రాంచెస్ మోర్ దాన్ దట్ ఉంటాయి. గ్రూప్ 1 లో కూడా 23 ఆర్ మోర్ దాన్ దట్ బ్రాంచెస్ ఉంటాయి. ఈ గ్రూప్ 1 సర్వీసెస్ లో ఒక 8 ఏళ్ల ఎక్స్పీరియన్స్ పుటప్ చేస్తే కనుక వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మాక్సిమం అక్కడి నుంచి వస్తుంటే అటు ఇటు మిగిలిన డిపార్ట్మెంట్ లోంచి కూడా
వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్ హోదా వస్తుంది. ఆ హోదా వచ్చినప్పుడు వాళ్ళ 4 ఇయర్ సర్వీసెస్ దానికి యాడప్ అవుతాయి. ఈరోజు యూ హ్యావ్ ఎ ప్రివిలేజ్ ఆఫ్ హ్యావింగ్ రమణాచారి గారు. ఆయన హీఈస్ ఫ్రమ్ ది గ్రూప్ 1 నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అని ఆయన. ఇంకొక దానికి డౌట్ క్లారిఫికేషన్ ఏంటంటే, మేము డిగ్రీలో ఆర్ట్ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఐఏఎస్ అవ్వచ్చా అని చాలామంది అడిగారు. డిగ్రీలో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఐఏఎస్ అవ్వచ్చు. చాలామంది మన ఐఏఎస్ ఆఫీసర్స్ తెలుగు బ్యాక్గ్రౌండ్తో తెలుగు సబ్జెక్ట్ని వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ కింద తీసుకుని ఇది వరకు పైకి వచ్చిన వాళ్ళు. ఎస్, ఇంతమంది యాక్చువల్లీ తెలుగు చాలా వచ్చు కదా, మీకు తెలుగు ఎంత బాగొచ్చో నేను చూస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ ని తెలుగులో ఏమంటారు? గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఫర్గెట్ అబౌట్ ఇట్. గుడ్ మార్నింగ్, శుభోదయం. నేను అడిగింది ఏ భాషలో అడిగాను? ఏ భాషలో చెప్పమని అడిగాను? మరి తెలుగులో చెప్పకుండా సంస్కృతిలో ఎందుకు చెప్తున్నారు? శుభోదయం ఇస్ అ సంస్కృత్ వర్డ్. ఐ ఆస్క్ యూ టు గివ్ మీ తెలుగు వర్డ్. కమ్ ఆన్. మంచి ఉదయము, కంచి ఉదయము, పెంచి ఉదయము, నో, దానికి ఒక వర్డ్ ఉంది. సుప్రభాతం తెలుగు పదమేనా? ఓకే, ఇటు అటు అయిపోతే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మీరు ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ఒకటి గమనించాల్సింది ఏంటి అని అంటే, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాని డెప్త్లోకి వెళ్ళాలి. మీ అండర్స్టాండింగ్ అండ్ దెన్ అబ్జర్వేషన్ అండ్ అనలిటికల్ స్కిల్స్. వాళ్ళు ఇప్పుడాక అనలిటికల్ లాజికల్ అప్రోచ్ స్కిల్స్ అని అంటున్నారు. ఎక్సలెన్స్ ఇస్ నాట్ ఎ స్కిల్, ఎక్సలెన్స్ ఇస్ అన్ యాటిట్యూడ్ విచ్ యూ క్యాన్ చేంజ్. మీకు ఎక్సలెన్సీ కావాలి అని అంటే కనుక చేంజ్ యువర్ యాటిట్యూడ్. యువర్ యాటిట్యూడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ approach, and then your approach is going to really set your goals, and then you can achieve your goals. Everything is in your hand. That's the reason why Bhagavad Gita says that aham sarvasya prabhavaha. What Bhagavad Gita says? Come on, aham sarvasya prabhavaha. నోరే తిరగట్లేదు, ఒళ్ళు తిప్పుకుందామా పోనీ కొంచెం. అహం సర్వస్య ప్రభవః. ఐఎమ్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఎవ్రీథింగ్. మీరు డ్రాయింగ్ నేర్చుకుంటూ ఉంటారు. డ్రాయింగ్లో ఏంటి తప్పుపోతే ఏమవుతుంది? ఏం చేస్తాం? ఇరేజ్ చేస్తాం, కరెక్ట్ చేసుకుంటాం. సో డ్రాయింగ్ మనకి ఏం నేర్పిస్తోంది? కరెక్షన్. నువ్వు తప్పు చేసినా పర్వాలేదు, కరెక్షన్ కూడా నీ చేతిలోనే ఉంది. ఇరేజ్ చేసి కరెక్ట్గా చేసుకో. వాట్ ద డ్రాయింగ్ టీచర్స్ us? కరెక్షన్. అలాగే మీకు మ్యూజిక్ ఉంది. ఎంతమంది మ్యూజిక్ నేర్చుకుంటున్నారు? మ్యూజిక్ ఎంతమంది నేర్చుకుంటున్నారు? ఏ మ్యూజిక్ అయినా పర్వాలేదు, పాడమని అడగను. సంగీతంలో మనకి ఒక్కొక్క దానికి, ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క ఆరోహణ అవరోహణ ఉంటాయి. సారి గామ పద నిస. అన్ని రాగాలకి ఒకటే ఆరోహణ, అన్ని రాగాలకి ఒకటే అవరోహణ మనం ఉపయోగించాం. మోహనికి మోహనే, బిలహరికి బిలహరే, మలహరికి మలహరే, కళ్యాణికి కళ్యాణిని. అంటే ఏంటి అని అంటే, ఇది మనకి కమ్యూనికేషన్ నేర్పిస్తుంది. అన్ని చోట్ల అన్ని నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే చేస్తాను అంటే కుదరదు. ఏ రాగాన్ని, ఏ మనిషితో నువ్వు ఎక్కడ ఏ సిచ్యువేషన్ ఎలా మాట్లాడుతున్నావో అక్కడ ఆ పదాలని అక్కడ అలాగే ఉపయోగించాలి. సో మనకి మ్యూజిక్ ఏం నేర్పిస్తోంది? కమ్యూనికేషన్ స్కిల్స్. వాట్ ద మ్యూజిక్ టీచర్స్ యూ? టీచర్స్ ఆల్ ఆఫ్ us actually communication. What the drawing teaches us? Correction. Music and dance. ఇంకొక ఆర్ట్ అనేది ఫ్లెక్సిబిలిటీ. ఇట్ టీచర్స్ యూ ఫ్లెక్సిబిలిటీ. మీరు కుడి చేతికి వెళ్ళాలో ఎడం చేతి వైపుకి ముందుకు వంగాలి, కొన్నిసార్లు పైకి ఎగరాలి, కొన్నిసార్లు కూర్చోవాలి, కొన్నిసార్లు కళ్ళు ఒకటే తిప్పాలి. ఏ సిచ్యువేషన్లో ఏది ఎలా ఉండాలో అంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి. నేను మై ఐసా హీ హూ, నేను ఇంతే రిజిడ్గా ఉంటాను, నేను ఇంతే స్టబాన్గా ఉంటాను, నా క్వాలిటీ అంతే, నా నేచర్ అంతే, నా టైప్ ఆఫ్ పర్సనాలిటీ అంతే, నా నేచర్కి తగ్గట్టు ఇంతే అంటే కుదరదు. ఇంతే అని కాదు. ఫ్లెక్సిబిలిటీ ఇస్ ద వన్ విచ్ ఇస్ గోయింగ్ టు రియల్లీ మేక్స్ యూ అండ్ దెన్ గివ్స్ యూ సక్సెస్. సో డాన్స్ టీచర్స్ యూ ఫ్లెక్సిబిలిటీ. డ్రాయింగ్ టీచర్స్ యూ మ్యూజిక్ టీచర్స్ యూ and dance teaches you be flexible in your life. I'm coming back to the IAS. మొన్న రైతు రుణ మాఫీ అని పేపర్లో చాలా పెద్ద హెడ్డింగ్ చూసాం. రైతు రుణ మాఫీలు, ధర్నాలు, గొడవలు మీరు చూసారు కదా. ఐఏఎస్ చేసే వాళ్ళకి ఏంటి అని అంటే, ఆ కలెక్టర్ ఇస్ అ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండాలి, కెపాసిటీకి ఎబిలిటీ ఉండాలి, ఎబిలిటీకి ఇండివిజువల్ కాన్ఫిడెన్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ రావాలంటే అవేర్నెస్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలంటే నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలంటే చదవాలి అని అంటే అర్థం చేసుకుని చదవాలి. ఓకే, నేను ఇక్కడ చాలా మందిని యాక్చువల్లీ వెన్ ఐ గో అబ్రాడ్, వెన్ ఐ గో అవుట్ ఆఫ్ ద స్టేట్,
నేను మన వాళ్ళకి తేడా ఏం చూశాను అని అంటే, మన చాలా మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు వ్యక్తిని ఆరాధిస్తూ ఉంటారు. ఒకళ్ళు నచ్చారు అని అంటే వాళ్ళు ఎస్ అన్నా నో అన్నా వాళ్ళు అలా పోతూ ఉంటారు. అలా కాదు, సివిల్ సర్వీసెస్ ఎస్పెషల్లీ. గాంధీ ఏం తిన్నారో అడగరు. గాంధీ ఫిలాసఫీ, గాంధీ చెప్పిన సూత్రాలని ఈ కాంటెంపరరీ దానికి నువ్వు ఎలా అన్వయిస్తావు అని అడుగుతారు. సో వ్యక్తిని ఆరాధించకండి. Don't just actually get influence and then you get the inspiration from the person, but don't imitate the person. Are you going to imitate? Absolutely no. You say that we're not going to imitate. Say it. నేను చాలా మంది ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాను. వాళ్ళు ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అవుతారో, ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారో, వాళ్ళ వాక్లో, వాళ్ళ టాక్లో, వాళ్ళ గేట్లో ఎవ్రీథింగ్ ఆ మనిషి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాడు. అలా ఎలా అవ్వగలరు? యూ కెనాట్ బి ద సేమ్. నువ్వు సల్మాన్ ఖాన్ అవ్వాలి అనుకుంటే సల్మాన్ ఖాన్వి ఎప్పుడూ అవ్వలేవు, ఎందుకంటే సల్మాన్ ఖాన్ వేరేగా ఉన్నాడు. అది అవ్వాలని ప్రయత్నిస్తే కనుక నా ఘర్ కా, నా ఘాట్ కా, నా ఇధర్ కా, నా ఉధర్ కా, భాడ్ మే జాయ్. యూ కెన్ హ్యావ్ నో యువర్ ఇండివిడ్యువాలిటీ. మీ పర్సనల్ ఐడెంటిటీ అనేది మీరు కోల్పోతూ ఉంటారు. ప్లీజ్ డోంట్ ఎవర్ డూ దాట్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎస్. అంటే నెక్స్ట్ వన్, చాలా మంది మనిషి డ్రెస్అప్ చూసి, ఇక్కడ పైన ఎవరన్నా వచ్చినప్పుడు ఒక డ్రెస్అప్ చూసేసి కానీ వాళ్ళు ఇలా ఉంటారు అనగానే ప్రీ ఒపీనియన్ మైండ్తో కూర్చుని వింటూ ఉంటారు. యాజ్ లాంగ్ యాజ్ ద డ్రెస్ ఇస్ సోబర్, దట్ ఈస్ దట్ పర్సనల్ అటైర్, అండ్ ప్లీజ్ డోంట్ జడ్జ్ దెమ్. బ్లాక్ హెడర్స్తో ఎప్పుడు వాళ్ళని జడ్జ్ చేయకండి. వాళ్ళు ఏ పర్పస్తో ఇక్కడికి వచ్చారో ఆ పర్పస్ మీదనే మీరు ఫోకస్ చేయండి. చేస్తారా లేదా? You are not going to judge them by their looks or by their dress. Are you going to do that? No. Please, చాలా మందికి అది ప్రీ ఆక్యుపైడ్ మైండ్తోనూ, ఒపీనియన్ ప్రీ ఒపీనియన్తోనూ ఉంటారు. ఎందుకనంటే మన కల్చరల్ ఆస్పెక్ట్స్, మన ఇవన్నీ చెప్పిన వాటిల్లో ఇన్డెప్త్ మీనింగ్ చాలా వేరేగా ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే ఉన్న పొజిషన్కి, వాళ్ళు అనుకున్న పొజిషన్కి డిస్టర్బెన్స్ వచ్చేసి అతలాకుతలం అవుతారు. హ్యావ్ యూ హర్డ్ ద వర్డ్ అతలాకుతలం? అంటే ఏంటి? అందరూ తెలుగు చదువుకున్న వాళ్ళు, నేను ఒక్కదాని తెలుగు చదువుకోలేదు. చెప్పండి అతలాకుతలం అంటే? కన్ఫ్యూజన్. అతలాకుతలం అనే దానికి చాలా అందంగా ఇంగ్లీష్లో కన్ఫ్యూజన్ అని చెప్పారు. ఇంకొక తెలుగు పదం చెప్తారా? గందరగోళం, డోలాయమానం. అది ఎందుకు వచ్చిందంటే సార్, కుతలం అంటే భూమి. మనకి 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు ఉన్నాయి. అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళ లోకాలు అన్నమాట. అంటే ఎస్, అతలం, కుతలం అంటే, కుతలం అంటే భూమి. భూమికి కింద ఉన్న లేయర్ని అతలం అంటారు. సో ఎప్పుడైతే ఈ అతలం కుతలం ప్లేస్లోకి వచ్చిందో, కిందది పైకైందో, పైది కిందకైందో, మీ భాషలో డోలాయమానం అయిందో, మా తెలంగాణలో అయితే కిందది మీదికి కిందకైంది. ఎస్ ఆర్ నో? అంతే, అతల కుతలం. సో మీకు ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, పదాలు తెలుసుకోవడమే కాదు, పదాలను ఉపయోగించడమే కాదు, ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు, మీ స్టైల్ ఆఫ్ ఉపయోగించడం ఏంటి అన్నది కూడా మీరు తెలుసుకోవాలి. ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు క్రాక్ అన్ IAS ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, యువర్ ఇండివిజువల్ అప్రోచ్, యువర్ అనాలిసిస్, యువర్ అప్రోచ్ టువర్డ్స్ ఇట్, ఆర్ యు ఆల్ గోయింగ్ టు డూ దాట్? దాట్స్ ఇట్. నేను నిన్న రాత్రి ఒక మూవీకి వెళ్ళాను, ఉల్వచారు బిర్యానీ. ఎంతమంది చూశారు? ఇంకా చూడలేదా? ఓకే. సో అవును, ఇంపాక్ట్, యు ఆర్ రియల్లీ ప్యాక్డ్ విత్ ఇంపాక్ట్ సెషన్స్. నిన్న ఈ ఇంపాక్ట్కి వచ్చిన తర్వాత నేను వెళ్ళాను, ఉల్వచారు బిర్యానీ సినిమాకి వెళ్ళాను, ప్రకాష్ రాజ్ మూవీ. వండర్ఫుల్. అందులో 3 థింగ్స్ మనం నేర్చుకోవాల్సింది ఉంది. ఒకటి ఏంటి అని అంటే, ఏ పని చేసినా కూడా నీ అంతట నీవుగా, నీకు ఎలాంటి రిజల్ట్ కావాలో అలాంటి రిజల్ట్ కావాలంటే ఆ పనిని నువ్వే చెయ్యాలి. వేరే వాళ్ళకి చేసి నువ్వు ఆశించిన రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తే నీకు రాదు అని. దట్స్ ద వన్ థింగ్ యూ హ్యావ్ టు లెర్న్. వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు డూ బై యువర్ సెల్ఫ్. స్పెషల్లీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మనకి ఒక కూర్మాంగ న్యాయం అని ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కూర్మం అంటే ఏంటి? టార్టైస్. కూర్మం అంటే టార్టైస్ ఏంటనంటే, అది వెనక దాని షెల్ చాలా రఫ్గాను గట్టిగాను ఉంటుంది.
అది ఎప్పుడు అవసరమో అప్పుడే దాని అంగాలని అవయవాలని బయటకి తీసుకొచ్చి తన పని చేస్తుంది. అనవసర విషయాల జోలికి వెళ్ళదు. అవసర విషయాలునంటే కనుక గట్టిగా నెట్టుకొని నిలబడుతుంది. సో మనం కూడా అంతే. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలి అన్నా అనవసర విషయాల జోలికి వెళ్ళకూడదు. అవసర విషయాల జోలి వదలకూడదు. ఒకళ్ళని ఇమిటేట్ చేయకూడదు, ఒకళ్ళని అనుకరించకూడదు. బీ ఆన్ యువర్ సెల్ఫ్, బీ దై సెల్ఫ్. యు ఆర్ గోయింగ్ టు బీ. You have to. I'm telling you confidently, standing on this dais, I have appeared for the prelims of examination of civil services. Prelims అప్పట్లో మాకు 2 పేపర్లు ఉండేవి. మెయిన్స్ కూడా క్లియర్ చేసి ఇంటర్వ్యూ కాల్ని నేను అటెండ్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ మై కిడ్, I have delivered a baby there at the time. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీరు అనుకుంటే కనుక అచీవ్ చేయగలరు. మీకు ఏది చెప్పినా, మీకు సైన్స్ చెప్పినా అంతే, ఫిలాసఫీ చెప్పినా అంతే, మేనేజ్మెంట్ చెప్పినా అన్నీ ఒకటే చెప్తూ ఉంటాయి. మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ మోషన్ తెలుసు కదా, చిన్నప్పుడు చదువుకున్నాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ మోషన్ తెలుసా? లా ఆఫ్ మోషన్స్ 3 ఉన్నాయి. ఎస్ ఆర్ నో? చెయ్యొద్దు కదా. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? లా ఆఫ్ ఇనర్షియా. కూర్చుందాం. ఎస్, ఇదే ఒకటి. మనకి సైన్స్ విడిగా చెప్పదు, శాస్త్రం విడిగా చెప్పదు. సైన్స్ అన్నా శాస్త్రం అన్నా ఒకటే. అందుకనే సైన్స్ ఏ సబ్జెక్ట్ అయినా కూడా తెలుగులో దానిని శాస్త్రమే అంటారు. సామాన్య శాస్త్రము. లెక్కల్ని ఏమంటారు? గణిత శాస్త్రము. అండ్ సోషల్ని ఏమంటారు? సాంఘిక శాస్త్రము. బోత్ ఆర్ రిలేటెడ్. ఏది సెపరేట్ కాదు. 2 ప్యారలల్ లైన్స్ కింద ఇలాగే రైలు పట్టాలాగా 2 అలాగా వెళ్తూ ఉంటాయి, ట్రైన్ ట్రాక్స్ లాగా. కలవవంతే. కావాలంటే అబ్రిడ్జ్మెంట్ మీరు తీసుకోండి. దిస్ ఈజ్ ఇట్. ఎలాగో మనం చూద్దాం. మనకి ఇన్ని మోటివేషన్ లెక్చర్స్, ఇంత ఇన్స్పిరేషనల్ స్పీచెస్ అన్నీ అయిన తర్వాత లెట్ మీ టెల్ యూ, మీరు సైన్స్లో ఏముందో ఫిలాసఫీలో అదే ఉంటుంది, ఫిలాసఫీలో అదే ఉందో మేనేజ్మెంట్లో కూడా అన్నీ అదే ఉంటుంది. లెట్ us టేక్, మీరు లా ఆఫ్ ఇనర్షియా అని ఫస్ట్ చెప్పారు. లా ఆఫ్ ఇనర్షియా ఏంటి? ఒక వస్తువుని మనం కదపకుండా ఒకటే సరళ రేఖ మీద ఉంటే కనుక అది దానికి చలనం ఉండదు. ఎక్స్టర్నల్ ఫోర్స్ వస్తే కానీ కదలిక ఉండదు. మీలో మీకు మార్పు కావాలి అంటే, మీలో మీకు అచీవ్మెంట్ ఏదైనా కావాలంటే, if at all you want to achieve a goal, if at all you want to hit the goal, if at all you want to get succeeded, if at all you want to get progress, if at all you want to change yourself, if at all you want to really get progress or the growth or anything, you change yourself. కదలండి, ఆ లైన్ నుంచి కదలండి. ఎన్నిసార్లు వచ్చి విని వెళ్ళిపోవడం కాదు, వచ్చి విని చేసేసేయండి. అక్కడ నెక్స్ట్ సారి మళ్ళీ వచ్చి చెప్పేటట్టు ఉండాలి. ఈరోజు హిందూ పేపర్లో పెద్ద హెడ్లైన్స్తో పైన ఉంది. ఇటు పక్కన ఎన్టీఆర్ ఉన్నారు, ఇటు పక్కన మోడీ ఉన్నారు. డూ యు నో వాట్ ఇస్ ద స్పెషాలిటీ, ద గ్రేట్నెస్ ఆఫ్ ఎన్టీఆర్? వీళ్ళు కాదు, ఆడవాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఎన్టీఆర్ మేడం, ఆయన ఆడాయన కాదు కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతారు అంటున్నారా? మన ఇండియాలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లోనే మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించారు. అది ఎన్టీఆర్ఏ కల్పించారు. కమాన్, గుర్తుపెట్టుకోండి. ఏది గుర్తు ఉన్నా లేకపోయినా వాళ్లతో సమానంగా మనకి ఆస్తిలో హోదా కలిగించిన మహానుభావుడు ఎన్టీఆర్. అందులో ఈరోజు పేపర్ హెడ్లైన్స్ ఎంత అందంగా ఉన్నాయి అని అంటే, a leader is the one who knows the way, who goes the way and who shows the way. Who is the leader? Yes, the one who knows the way. Who is the leader? Knows the way, goes the way, shows the way. అంతేగాని వచ్చి చాలా సార్లు మాట్లాడి కాదు. లీడర్కి మాట్లాడడం కూడా క్వాలిటీనే, కానీ పని చేయడం అంతకన్నా ఎక్కువ క్వాలిటీ. ఒకటి మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి, ఈ లెవెల్లో ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎంత మాట్లాడినా పర్వాలేదు, పెద్దయిన కొద్దీ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఐఎమ్ టెలింగ్ యూ. నోరు ఇప్పితే నోరా వీపుకు తాకే అంటారు. కొంచెం తేడా వస్తే కనుక స్టూడెంట్ పొజిషన్లో నువ్వు అరిచింది, గోల పెట్టింది, గగ్గోలు పెట్టింది, అయితే నువ్వు మొయ్యి ఏమన్నా పర్వాలేదు. కొంచెం పెద్దగా అయిన తర్వాత అనగానే హాయ్ అని ఇంతమంది అంటారు. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ స్పీచ్. You have to have hold on your thoughts. You have to have hold on the situation. You have to understand the situation. Especially IASకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా రకరకాల మంది వస్తూ ఉంటారు. ఒక తెలుగు పద్యం ఉంది, కుండ కుంభమన్న కొండ పర్వతమన్న ఉప్పు లవణమన్న ఒకటి కాదే అని.
నువ్వు కుండ అంటావో, గడ అంటావో, కుంభం అంటావో, ఏమంటావో, ఇంతమందిని న్యూట్రలైజ్ చేసి మీ ఇంటెలిజెన్స్ని అనలైజ్ చేసి స్మార్ట్నెస్ ఆఫ్ క్రాకింగ్ ఇట్ అండ్ దెన్ యువర్ డెసిషన్ మేకింగ్ని, యువర్ అనాలిసిస్ స్కిల్స్ని చూపించగలిగి ఫిల్టర్ చేసే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ప్లీజ్ టు టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఆర్ యు ఆల్ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్? యూ క్యాన్ క్రాక్ ఇట్. అండ్ అనదర్ థింగ్, ఇంకొకళ్ళు నన్ను అడిగారు, ద సబ్జెక్ట్ ఎందుకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా మంది ఐఏఎస్లో సక్సీడ్ అవుతారు, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. ఎస్, నేను అక్కడ కూర్చున్నాను, కొన్ని వెనకవి వినిపిస్తున్నాయి. ఒకటే ఒక రీజన్, ఆర్ట్స్ స్టూడెంట్స్కిను ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇక్కడ ఎగ్జామినేషన్లో తేడా ఏంటి అని అంటే, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తో యాప్టిట్యూడ్ ఉంటుంది కదా, దానిని వాళ్ళు తొందరగా క్రాక్ చేయగలరు. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే వస్తున్నారో మీ మ్యాథ్స్ యాప్టిట్యూడ్ స్కిల్స్ని, ద క్వాంటిటేటివ్, ద అబిలిటీ స్కిల్స్ని మీరు కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకుంటే కనుక ఈజీగా ఇట్స్ ఎ కేక్ వాక్. వాళ్ళకి ప్రిలిమ్స్ ఈజీగా బయటకు వచ్చేస్తారు. అండ్ ఈ నాన్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ మీద వర్క్ చేసుకుంటే మీరు కూడా చాలా తొందరగా వచ్చేయగలరు. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ మనకి మొత్తం అంతా అయిన తర్వాత, భగవద్గీత చెప్పిన తర్వాత, అంతా అయిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జున్ని విన్నావా అని అడగలేదు. ఏం అడుగుంటాడు? అర్థం చేసుకున్నావా లేదా అని అడుగుతారు. ఎంత విన్నావు, ఎంతది కాదు. ఎందుకోనంటే యం లబ్ధ్వా అపరం లాభ అనండి నాతో, యం లబ్ధ్వా అపరం లాభ. ఏది నీకు ఉపయోగపడుతుందో అది తెలుసుకోవడమే అన్ని లాభాల కన్నా పెద్ద లాభము. ఎస్, ఏదో చెప్పారు కదా అని గుంపులో గోవిందా అనేసి వెళ్ళిపోకూడదు. ఒక తెలుగులో ఒక సామెత ఉంది, ఏంటి అని అంటే, సుందరి అనే అమ్మాయి అందంగా ఉంది కాబట్టి అందరు సుందరులు అందంగా ఉంటారా అని అనేసారు. ఇంకొక ఎవరైనా సుందరి ఉంటే మీ పని ఉంటుంది అక్కడ. దిస్ ఇస్ అ లాజికల్ కన్క్లూషన్ యూ హ్యావ్ టు. దిస్ నథింగ్ ఈజ్ సర్టెన్. మీకు ఏది కావాలో దట్ ఈస్ వాట్ సైకాలజీ సేస్ దట్. మీరు మ్యాథ్స్ నేర్చుకోవచ్చు, మీరు సైన్స్ నేర్చుకోవచ్చు, మీరు లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు, బట్ సైకాలజీ ఈజ్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఎప్పటికప్పుడు అలా మారుతూ ఉంటుంది. అందుకనే దాది ఉపయోగించి మీ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుందో అనేసి జనరల్ నాలెడ్జ్ పేపర్ ఒకటి ఎక్స్ట్రా పెట్టారు. ఈసారి ఒక సబ్జెక్ట్ని తగ్గించారు. అండ్ సాధారణంగా నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటాను, చేస్తూ ఉంటారు. రామాయణ మహాభారతాలు వీటి గురించి చాలా కోట్ చేస్తూ ఉంటారు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆఫ్టర్ 1.5 years నేను తెలుగులో మాట్లాడుతున్నాను. it is actually నిన్న నేను వచ్చిన తర్వాత I got inspired when I was really, the way you were asking and then interacting with Gampa garu. It's a great, a boon in disguise to me. See, రామాయణ మహాభారత భాగవతాలు అని ఉన్నాయి. మీకు తెలుసా భగవద్గీతని ఏమంటారు, రామాయణ భారతాలని ఏ గ్రంథాలు అంటారో తెలుసా? నో, ఇతిహాసాలు పురాణాలు వేరు. భగవద్గీత రామాయణం భారతం. భగవద్గీతని లక్ష్య గ్రంథం అంటారు, భారత రామాయణాల్ని లక్షణ గ్రంథాలు అంటారు. అందుకనే మనకి పేపర్లో కూడా చూడొచ్చు, స్మృతి ఇరానీ ఆల్సో హెస్ కోటెడ్. ఇది లక్ష్యం, మీ గోల్ సెట్ చేసుకోవడానికి. అందుకనే మేనేజ్మెంట్లో కూడా అన్ని భగవద్గీత ప్రిన్సిపల్స్నే వాడతారు. కౌటిల్యాస్ అర్థశాస్త్ర కానీ గీత, ఇవి 2 ప్రిన్సిపల్సే మనకి మేనేజ్మెంట్లో ఉంటాయి. ఎందుకు అనంటే అది లక్ష్యం. మీకు ఏ గోల్ని అచీవ్ చేసుకోవాలనుకున్నా ఆ గోల్కి అచీవ్ చేసుకోగలిగిన నీ టైప్ ఆఫ్ పర్సనాలిటీకి కావలసిన ఉపయోగకరమైనవన్నీ భగవద్గీతలో ఉంటాయి. అదే లక్షణ గ్రంథాలు రామాయణ మహాభారతాలు. ఇవి 2 మీకు ఎలా ఉంటే, ఏ లక్షణాలు ఎవరిని ఎలా చేస్తాయో మీకు చూపిస్తాయి. ప్లీజ్ ఫాలో దెమ్. నేర్చుకునేటప్పుడు నేర్చేసుకోండి పూర్తిగా. నేర్చుకున్నాను అని విడివిడిగా వద్దు. విన్నది కాదు, మీ అంతటా మీరు చేసుకున్నదే గొప్ప. లీడర్ 1 వంతు మాత్రమే చెప్తాడు, మిగిలిన 4 వంతులు మీరే చేయాలి. దట్ ఈస్ ద ప్రైమా ఫేసి ఎసెన్షియల్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. కూర్చుని నెట్టితే మీకు ఏమీ కాదు, మీ ఒరిజినాలిటీ ఉండదు, వీళ్ళని మీరు ఫాలో అవ్వలేరు. కాబట్టి ట్రై టు టేక్ అప్ ఎనీథింగ్ వాట్ ఎవర్. ఈ రోజు నుంచి మీరు ఏ టాపిక్ గురించి డిస్కస్ చేయాలన్నా, ఏది ఎలా అవ్వాలన్నా కూడా కూర్చుని దాని గురించి మీ రకంగా ఒక అభివ్యక్తీకరణ కావాలి. అంటే యూ జస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యూ కెన్ రియల్లీ అచీవ్ ఇట్. అదే రామాయణంలో, రామాయణం వార్ మొత్తం అయిపోయింది.
రామాయణ యుద్ధం అయిపోయిన తర్వాత రావణుడు చనిపోతుంటే రాముడు లక్ష్మణ్ణి పిలుస్తాడు. లక్ష్మణ, పరిగెత్తుకుని వెళ్ళి రావణుడి దగ్గరికి వెళ్ళి రాజనీతి తెలుసుకో అంటాడు. అంటే గొప్పతనం చూడండి. రాముడు నేను గొప్ప, నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకోలేదు. ఇన్ఫాక్ట్ మీరు గమనిస్తే కనుక రాముడు బాణం మాత్రమే వేయగలడు, రావణుడు గదాయుద్ధం చేయగలడు, బాణం వేయగలడు, కత్తి యుద్ధం చేయగలడు, ముష్టి యుద్ధం చేయగలడు, అన్ని యుద్ధాలు చేయగలడు. రావణుడు బ్రహ్మ మనమడు. సో ఆ నాలెడ్జ్, ఆ క్రియేటివ్ స్కిల్స్ అన్నీ రావణులో ఉన్నాయి. రావణ లంక చూసిన తర్వాత హనుమంతుడికే వెనక అయోధ్యకి వెనక రాముడి దగ్గరికి రాబుద్ధి కాలేదంట. అంత ప్లాన్డ్, అంత స్ట్రక్చర్డ్. కానీ అంత ఉన్న రావణుడికి కూడా అహంకారం, అహంభావం ఒక్కటే. ఆ ఒక్కటే అన్నిటికన్నా తక్కువ లెవెల్లో రాముడికుంది, ఎక్కువ లెవెల్లో రావణుడికుంది. అతి సర్వత్రవద్యే తందని ఎక్కువ ఉన్నది అన్ని నాశనం చేస్తుంది అనడానికి అదే కారణం. సో రాముడు లక్ష్మణి పంపిస్తాడు, లక్ష్మణ వెళ్ళి రావణుడి దగ్గరికి వెళ్ళి రాజనీతి నేర్చుకుంటా అని. లక్ష్మణ్ అంటున్నాడు, చచ్చిపోతున్నాడు కదా, ఇంకేం రాజనీతి అని. ఆయనకి తెలియంది, మనకి తెలియంది ఆయనకి తెలిసింది చాలా ఉంది. ఆయనని రావణ బ్రహ్మ అంటారు, నన్ను రామ బ్రహ్మ అనరు అని అంటాడు. ఓకే, సో లక్ష్మణుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు కదా, సో మన అంశం ఏదో ఉంది, అక్కడ మనం గెలిచాం, ఆయన చచ్చిపోతున్నారు. వెళ్ళి అడగమని ఇక్కడ ఒక ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ మనకి. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, డైరెక్ట్గా రావణుడి దగ్గరికి వెళ్ళి తల దగ్గరికి వెళ్ళి, రావణ, మా అన్న నిన్ను రాజనీతి చెప్పమన్నాడు, చెప్పు అంటాడు. చెప్తాడా? ఓకే, లేచి తన్నే అవకాశం లేదు. కానీ అప్పటికి లక్ష్మణుడు ఒకసారి ఆల్రెడీ మూర్చిపోయాడు. అవునా? చూడగానే మూర్చిపోయాడు లక్ష్మణుడు. ఇంకా నిజంగా లేస్తే ఏమైపోయాడు. కానీ అదృష్టవంతుడు ఏంటంటే వెనక రాముడు ఉన్నాడు. సో వెనక్కి వస్తాడు, నాకేం చెప్పలేదు, నువ్వు అనవసరంగా వెళ్ళి ఆయన్ని కలుసుకుని మాట్లాడమని తెలుసుకోమంటున్నావు. ఆయనకంత సభ్యత సంస్కారం లేదు అని. ఇక్కడ సభ్యత సంస్కారం లేనిది ఎవరికి? లక్ష్మణుడికి. గురువు దగ్గర నేర్చుకోవడానికి వెళ్తున్నాం, గురువు చనిపోతూ ఉన్నాడు, గురువు ఎలా ఉన్నాడో కనుక్కోలేదు. సో లక్ష్మణుడిని అప్పుడు రాముడు కూడా తీసుకుని వెళ్ళి కాలి దగ్గర నుంచుంటాడు. నుంచిన వెంటనే రాముడే అడుగుతాడు, రావణ్ణి అడగగానే రావణుడు చేతులు జోడించి రాజనీతి చెప్తాడు. అందుకనే మీరు ఎవరి దగ్గరన్నా ఏదైనా నేర్చుకోవాలి అని అంటే ఎవరిని అప్రోచ్ అవుతున్నారు, ఎలా అప్రోచ్ అవుతున్నారు అన్నది కూడా మైండ్లో పెట్టుకుని అప్రోచ్ అవ్వండి. ఐ ఆల్ విత్ మీ? అది మీ ఫ్రెండ్ అయినా కూడా ఎవరైనా అవసరం మనది. సబ్మిసివ్గా ఉండడం నేర్చుకోండి. టు టేక్ కేర్ ఆఫ్ 3 థింగ్స్. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 3 థింగ్స్ మర్చిపోకుండా ఉండాలి. ఏంటి అని అంటే విషయ పరిజ్ఞానం ఉండాలి. ఇంకొకటి కూడా నేను ఈరోజు ఈనాడు పేపర్లో చూశాను. స్టార్టప్ సిటీ అనేసి పెద్ద హెడింగ్తో ఉంది. మీరు ఎవరైనా స్టార్టప్ గ్రూప్స్లో ఉన్నారా? ఎస్ ఆర్ నో? మీకు అంటే చాలా అవగాహన కావాలి. స్టార్టప్ గ్రూప్ అన్నది ఇప్పుడు అప్కమింగ్ ట్రెండ్. ఈ స్టార్టప్ గ్రూప్లో అందరూ యంగ్స్టర్సే ఉంటున్నారు. ఈ యంగ్స్టర్స్ అందరూ ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళది మోటో ఏంటి అని అంటే ఐడియా, ప్లానింగ్, రియలైజేషన్, సక్సెస్. ఈ వన్ ఆఫ్ ద గ్రూప్స్ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళడం కూడా అయిపోయింది. వీళ్ళు కొత్త ఐడియాలు ఇస్తూ ఉంటారు, కొత్తగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటుంటారు. మీరు పెడిగ్రీ అడ్వర్టైజ్మెంట్ చూసారా? కుక్కలు పెడిగ్రీ ఫుడ్ ఉంటుంది కదా, ఓ చిన్న పిల్ల దాది కుక్క ఫోర్ని ఇలా అంటూ ఉంటుంది అని ఎంత స్మూత్గా ఉందో. ఎందుకు అంటే